హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ హోమ్ ఫుడ్. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చేస్తున్నానండి. అదే ఆనియన్ బోండా. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్కూల్ నుండి రాగానే మీ పిల్లలకి ఇది చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళు. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. దీనికి ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం 5 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, ఒక స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. సోంపు అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి, ఫ్లేవర్ అయితే ఇదే బాగుంటుంది బోండాకి. ఇది ఎక్కువగా చెన్నైలో స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్లో చేస్తారండి ఆనియన్ బోండా అనేది. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది 1 టేబుల్ స్పూను. ఇవి వేసుకున్న తర్వాత ముందు బాగా కలపాలండి. వాటర్ ఫామ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. తర్వాత పిండిలు వేసుకోవాలి. మైదా పిండి ఎక్కువ ఉండాలండి. రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, బేసన్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు వాటర్ అవసరం అయితే కొంచెం వాటర్ చిలకరించుకోండి, అంతే. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు, క్రిస్పీగా రావన్నమాట బోండాలు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మీకు సరిపోతుంది. ఇవి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే పైన క్రిస్పీగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. లాస్ట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బోండా అయ్యేటట్టు కలుపుకుంటే మనకి సరిపోతుంది. వీటిని బోండాలన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కాగాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, అప్పుడే బాగుంటాయి బోండాలు. ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుందండి ఫ్రై ఐటమ్స్కి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మోటివేషన్గా కూడా ఉంటుంది. లైక్ అయితే చేయండి, కొంచెం ఎక్కువ మందికి షేర్ అవుతుంది. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా. చూడండి, ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా తీసేసుకోవడమే. మన ఆనియన్ బోండా రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.